జపమాల. దీని గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు. అసలు జపం చేయడానికి ఓ మాల వాడాలా? ఇది మొట్టమొదటి ప్రశ్న. అంటే మాల లేకుండా జపం చేయకూడదా? జపమాల కావాలా? జపమాల కావాలా అంటే ఇది ఒక ఆచారం అయిపోయింది. పర్టికులర్గా మనం సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు ఆ సినిమాలో మహర్షులు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళు జపం చేస్తూ ఉన్నప్పుడు దండక మండలాలు పెట్టుకుని ఆ చేతిలో ఇలా జపాలు పట్టుకుని తిప్పేస్తూ ఉంటాడు. ఇట్లా జపం చేసేవాడు అంటే అలాగే ఉండాలి అనేది ఒక ఇంప్రెషన్ అనేది మనకు కలుగుతుంది. అందుకని మనం కూడా ఎక్కువగా జపాలు వాడేస్తూ ఉంటాం. ఇంతే కారణం, అంతకన్నా ఏం లేదు. అయితే అసలు జపమాల కావాలా అక్కర్లేదా? ఇది మొట్టమొదటి ప్రశ్న. జపమాల ఎందుకండి నీకు? నాకు తెలియలేదు, మీరు చెప్పండి. జపమాల ఎందుకు వాడాలి మనం? అసలు జపమాల ఉపయోగం ఏంటి? జప సంఖ్య తెలుసుకోవటం, అంతేగా. మనం 1 గంట 2 గంటలు కూర్చొని జపం చేసాం. ఎంత సంఖ్య జపం చేసామనే విషయం తెలుసుకోవడం కోసం ఈ జపమాల మనం పెట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇట్లా కౌంట్ చేస్తూ ఉంటాం. జపమాల చేతిలో ఉంటే నష్టం ఏమిటో తెలుసా? మీ దృష్టి అంతా మాల మీద ఉంటుంది. మాల తిరుగుతుందా లేదా, కౌంట్ ఎంత అయింది, కొలికిపోస వచ్చిందా లేదా, కొలికిపోస వస్తే దాన్ని మళ్ళీ మాల వెనక్కి తిప్పాలా ముందుకు తిప్పాలా, ఇలాంటివే అనుమానాలు. కాబట్టి ఇక్కడ ఈ అసలు జపమాల అనేది ఉండాలా అక్కర్లేదా అనే విషయాన్ని ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. నన్ను అడిగితే మాత్రం మీకు జపమాల అవసరం లేదు అని చెప్పేస్తాను. మీకు సంఖ్యతో పని ఏంటండి? మీరు జపం చేయండి. ఇన్ని లక్షలు జపం చేయాలన్నారు కదా, నిజమే. అన్ని లక్షలు జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుందో అని ఎక్కడన్నా చెప్పారా? బాలమంత్రం ఉంది, అక్షర లక్ష జపం చేయండి. 6 అక్షరాల మంత్రం 6 లక్షలు జపం చేసాం. ఆ జపం చేస్తే మంత్రసిద్ధి అనేది జరుగుతుందా? ఎవరన్నా చెప్పారన్నమాట? లేదు కదా. మరి అలాంటప్పుడు మీకు ఇంకా సంఖ్యతో పనేంటి? జపం చేయండి, సిద్ధించేదాకా జపం చేయాలి. అలా చేస్తూ ఉండండి అంతే. కాకపోతే మనకేదో ఒక తృప్తి, దానికోసమని ఇంత సంఖ్య జపం చేసాము అని చెప్పుకుంటూ ఉన్నాం. అలా కావాలి అనుకుంటే ఒక పని చేయండి. ఒక గంటకి ఎన్నిసార్లు మీ జపం అవుతుందో లెక్క పెట్టుకోండి. 1 నిమిషానికి ఎన్నిసార్లు జపం అవుతుందో చూడండి. దాన్ని బట్టి గంటకి ఎన్నిసార్లు అవుతుందో తెలుస్తుంది. కాబట్టి 1 గంట సేపు కూర్చున్నాము జపానికి అంటే 1000 1500 ఇట్లా ఏదో అయినాయి అని ఓ లెక్క ఉంటుంది అంతే. జపమాల అనేది అవసరం లేదు అసలు. ఒకవేళ జపమాల తీసుకుంటే ఆ జపమాల ఎలా ఉండాలి? జపమాల మనం తయారు చేసుకోవాలి అని చెప్పాడు అక్షమాలికోపనిషత్తు. అది జపమాల తయారు చేసే విధానం చెప్తుంది ఆ ఉపనిషత్తు. ఇక్కడ అక్షమాలిక అంటే అక్షరం లేక మాలిక. ఇందులో 51 పూసలతో ఒక మాల తయారు చేస్తారు. వెండి, బంగారము, రాగి 3 రకాలైనటువంటి తీగలతోనూ కూడా ఈ పూసలను గుచ్చుతారు. మరి పూసలు ఏమిటండి? అవేమిటి? రుద్రాక్షమాల లేకపోతే తులసి పూసలా ఏమిటివి? బంగారం పూసలు, వెండి పూసలు, వాటితో జపం చేస్తారు. ఆ తర్వాత రుద్రాక్ష, మీరు చెప్పినట్టుగా తులసిమాల, స్ఫటికాలు, ఆ తర్వాత ఇవన్నీ. ముందు బంగారం, వెండి పూసలు కూడా ఉన్నాయి. అలాగే
పగడాల మాల, ముత్యాల మాల, తామర పూసలు, ఇలాంటివి అనేక రకాలు సహజ సిద్ధంగా మనకు దొరికే ఈ పూసలు కొన్ని, తయారు చేయించుకునేటటువంటి పూసలు కొన్ని. ఏది ఏమైనా ఈ జపం చేసే మాల, ఆ జపమాలని మనం తయారు చేసుకోవాలి అన్నాడు. ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది కాదు. వాడు బంగారం పూసలతో మాల తయారు చేయమని చెప్పాడు. 51 పూసలు మీరు తయారు చేయండి. ఇందులో 50 పూసలు ఒకే రకంగా ఉండాలి. 51వ పూస కొంచెం పెద్దదిగా ఉండేట్టుగా చూడండి. అది కొలిక పూస. 51 పూసలు ఏమిటి అంటే అక్షర సమన్వయానికి ప్రతీక. ఆ నుంచి క్ష వరకు ఉండే అక్షర సమన్వయం ఉంది కదా, భాషకి అక్షరాలు 50, అందుకని 50 అక్షరాలు. మరి 51వ అక్షరం ఏమిటండి? 51వ పూస ఏమిటి? అది కొలిక పూస. అంటే ఇక్కడ ఏమవుతుంది, వ్యాకరణం ప్రకారం ఏమో భాషకి 50 అక్షరాలు. అదే వేదంలో కనుక చూసినట్లయితే 51 అక్షరాలు. అక్కడ క్షకారము అనేది ఉంటుంది. క్షకారం అనేది 51వ అక్షరం. కానీ వ్యాకరణంలో క్షకారం ఉండదు. ఎందుకంటే కాషాల మిశ్రమం అది. అందుకని ఇక్కడ క్షకారం ఉండదు. ఇలా 51 పూసలు, 51వ పూస కొంచెం పెద్దది తీసుకోండి. ఇది అక్షరమాల. ఈ అక్షరమాలని వెండి, బంగారం, రాగి 3 తీగలతోనూ కూడా కలిపి చుట్టాలి అని చెప్తా ఉన్నది ఉపనిషత్తు. ఆ పూసలు ముందు తెచ్చుకోవాలి, బంగారంతో తేయించే పూసలు. మధ్యలో చిల్లి అనేది సరిగ్గా ఉన్నదో లేదో అన్ని పొడి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏ రోజునైతే నువ్వు ఆ మాల తయారు చేయదలుచుకున్నావో అది పరమ పవిత్రమైన రోజు. ముందు నిశ్చయం చేసుకో, దానికి ముహూర్తం పెట్టుకో, చుట్టుపక్కల ఉన్నటువంటి పండితులందరినీ పిలువు. అది కూడా ఉంది, అందరినీ పిలువు, హోమం ఏర్పాటు చేయి. ఈ మాలను ముందు చుట్టించు. 51 అక్షరాలతో మాలను జాగ్రత్తగా చుట్టించు. చుట్టించిన తర్వాత ఇప్పుడు హోమం చేయి. ఏ మంత్రం హోమం చేయాలి? నువ్వు ఏ మంత్రం హోమం చేసినా పర్వాలేదు. సామాన్యంగా గాయత్రి మంత్రమే హోమం చేస్తూ ఉంటారు ఇక్కడ. అందరికీ పరిచయం ఉన్న మంత్రం కదా, అందుకని దాన్ని చేసేస్తారు. అది చేస్తూ ముందు ఈ హోమం అనేది నడిపించాలి. అయిన తర్వాత ఆ మాల అక్కడ పెట్టి అందులోకి ఈ మాలలో ఉన్న పూసల్లోకి అకారాది క్షకారాంతము దేవతల్ని, అక్షర దేవతల్ని ఆవాహన చేయాలి. ఐం క్లీం సౌ అకార దేవతాయ నమః. ప్రథమే పూసే అకార దేవతామావాహయామి. అలాగే ద్వితీయ పూసే ఆకార దేవతామావాహయామి. అలాగే మూడవ దాంట్లో ఇకార దేవతామావాహయామి, ఈకార దేవతాం ఆవాహయామి. ఇట్లా ప్రతి పూసలోకి కూడా ఆ అక్షర దేవతను ఆవాహన చేసుకుంటూ వెళ్ళాలి. 50 అక్షరాల్లోనూ 50 పూసల్లోనూ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గాయత్రి మంత్రం చెబుతూ దానికి హోమం చేయాలి. హోమం చేసేప్పుడు ఆజ్యం అనేది కొంతేమో హోమకుండంలో వేస్తాం, చివర ఒక బొట్టు ఆ మాల మీద వేస్తాం. మాల తయారు చేసిన తర్వాత మాలని ముందు యథావిధిగా పూజ అనేది చేస్తాం. ఆ మాలకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం, దాన్ని పూజ చేస్తాం. ఇప్పుడు తీసుకొచ్చి హోమం చేస్తాం. అకారాది క్షకారాంతము దేవతల్ని, అక్షర దేవతలందరినీ కూడా ఆవాహన చేసాం. ఇప్పుడు ఆ మాలను పట్టుకెళ్ళి మళ్ళీ యథావిధిగా షోడశోపచార విధిని పూజ చేయండి. దాన్ని షోడశోపచార విధిని పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేయాలి. చేసిన తర్వాత దాన్ని అత్యంతమైనటువంటి జాగ్రత్తగా, దేవతా విగ్రహం ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా దాన్ని కూడా చూడాలి. దాన్ని ఒక చిన్న పెట్టెలో పెట్టి, ఓ బరిణలో పెట్టి ఆ దేవుడు పక్కన పెట్టుకోవాలి. ప్రతిరోజు దానికి పంచోపచారాలు పూజ చేయి, లేకపోతే షోడశోపచార విధిని పూజ చేయి.
ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేయి. అప్పుడు ఆ మాల చేతిలోకి తీసుకుని ఆ మాలతో నువ్వు జపం చేయి. జపం అయిపోయిన తర్వాత మళ్ళీ మాలకి నమస్కారం పెట్టి తీసుకెళ్ళి ఆ పెట్టెలో పెట్టి ఆ పెట్టె మూత పెట్టి, అంటే ప్రతిరోజు ఉదయం పూట ఆ మాలకు పూజ చేసి ఆ తర్వాతే దాన్ని తీసుకుని దాంతో జపం చేయాలి. అటువంటి మాలతో చేసినటువంటి జపము త్వరగా సిద్ధిస్తుంది. అది అక్షమాలకోపనిషత్తు. మరి ఇప్పుడు ఈ మాల నేనే తయారు చేసుకోవాలా? నువ్వే చేసుకోవాలి. మరి బంగారం వెండి పూసలండి, బంగారం వెండి అక్కర్లేదయ్యా, నీ దగ్గర ఆ రుద్రాక్ష పూసలు చాలు, రుద్రాక్షలు చాలు, లేకపోతే స్ఫటికాలు చాలు. నీవు ఏవి కావాలంటే ఏముంటే వాటినే వాడుకో. లేని వాటి కోసం పరుగులు పెట్టక, వాటితో జపం చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి పూసతో జపం చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. చంద్రుడికి ముత్యాల మాలతో జపం చేయండి, కుజుడు పగడాల మాలతో జపం చేయండి. ఇలా మనకి మాలలు చెప్పడం జరిగింది. ఆ మాలలు తీసుకోండి, ఆ మాలలతో జపం చేయండి. బాగానే ఉంది. అయితే ప్రతిసారి మాల వాడి తీరాలంటే వాడక్కర్లా, అదేం రూల్ కాదు, ఒక నియమం కాదు. ఇందాక చెప్పాను, మాల ఎప్పుడైతే వాడుతూ ఉన్నావో అప్పుడు నీ దృష్టి అంతా కూడా మాల మీదే ఉంటుంది, కానీ జపం మీద ఉండదు. అందుకని ఈ మాలని మనం అవాయిడ్ చేయటం అనేది చాలా ఉత్తమమైనది. తాంత్రికంలో మాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. తమోగుణ ప్రధానమైనటువంటి దేవతల్ని మనం జపం చేసేటప్పుడు అక్కడ చెబుతాడు మనకి, ఇవి పుర్రెల మాలతో జపం చేయండి. చిన్న చిన్న పుర్రెల కాశీలో అమ్ముతాడు. అంటే జంతువుల యొక్క ఎముకలు తీసుకొచ్చి ఆ ఎముకలతో పుర్రెలు తయారు చేసి అమ్ముతాడు. లేకపోతే సర్పాస్తి మాల, అంటే మన పాము యొక్క వెన్నుపం, ఆ పూసలతో తయారు చేసినటువంటి మాల సర్పాస్తి మాల అంటారు. అలాంటి వాటిలతో చేయమంటుంది. ఇదంతా కూడా తాంత్రికం. ఆ మాలలతో చేస్తే మీకు చాలా అతి త్వరగా మంత్రసిద్ధి జరుగుతుందండి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ తాంత్రికం. కాబట్టి మీరు మాలతోనే జపం చేయాలి అనే రూలు ఏమీ లేదు. మాల లేకుండా కూడా జపం చేయొచ్చు. మరి జపం చేయాలంటే నెంబర్ కావాలి కదండి. నెంబర్ కావడానికి ఇంకో ఇది ఉందర్రా, కౌంటింగ్ మిషన్ ఉంది. మనం ఇలా నొక్కేసేది కౌంటింగ్ మిషన్ ఉంది. అది పెద్ద ఖరీదు కూడా ఏం కాదు, 60-70 ఉంది అది. వీళ్ళు అమ్ముతారు. ఎవరు వాళ్ళు? ఈ శ్రీకృష్ణ అని వాళ్ళు భజన చేస్తూ ఉంటారని ఇస్కాన్ వెరీ గుడ్. ఆ ఇస్కాన్ వాళ్ళు అమ్ముతారు చూడండి, వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ. అయితే ఇక్కడ చిన్న అనుమానం ఏమంటే మధ్యలో అది నెంబర్ స్కిప్ అయిపోతూ ఉంటుంది. ఒకటి నొక్కితే 2-3 నెంబర్లు తిరిగేస్తూ ఉంటాయి. మనదో ఇబ్బంది ఉంది కదా, ఏం పర్వాలేదు, 2-3 నెంబర్లే కదా తిరిగేది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అందుకని మీరు ఆ మెషిన్ తెప్పించుకుని దాంతో జపం చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇప్పుడు దాంట్లో లేటెస్ట్ మోడల్స్ కూడా వచ్చినాయి అందరూ కూడా. కాబట్టి కౌంట్ కావాలి అనుకుంటే మీరు ఆ మెషిన్ వాడుకోవచ్చు. అసలు కౌంటే అనవసరము, మంత్రసిద్ధే మాకు ముఖ్యము అనుకుంటే మాట్లాడకుండా మీ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. ఏ మాల అవసరం ఉండదు.